యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద కల్లుగీత కార్మికులు ధర్నా చేపట్టారు. కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని వారు హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈత చెట్లు తాటి చెట్లు పెంచుకోవడానికి కావున ఇది మన నామాత్రంగా రాసి ఇవ్వడం జరుగుతున్నది. ప్రతిసారి ధర్నా చేస్తున్నాము. ఎంత ధర్నా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తిని తమ జీవనోపాధి కోసం చేస్తున్న గీత కార్మికులు ఈ సంవత్సరంలో 80 మంది తాటి చెట్లపై నుండి పడి గాయపడి మృతి చెందడం జరిగింది. వారికి ఎక్స్గ్రేషన్ మంజూరై 2,67,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది. ప్రభుత్వం సంవత్సరం అయినా అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు నిధులు కేటాయించకపోవడం బాధాకరం. వెంటనే 80 కుటుంబాలకు రావాల్సిన 2,80,00,000 రూపాయలను విడుదల చేసి ఆ బాధిత కుటుంబాలకు అందించాలని, అదేవిధంగా వృత్తి చేస్తున్న 18,000 మంది గీత కార్మికులకు వెంటనే సేఫ్టీ మొక్కులు ఇచ్చి ప్రమాదాలను నివారించాలని, అదేవిధంగా నందనంలో మన ప్రభుత్వం ఏదైతే గతంలో శంకుస్థాపన చేసి ప్రారంభానికి సిద్ధం చేసిన నీరా తాటి ఉత్పత్తి